హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మనం ఫ్యూచర్ అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆటోమేషన్, 5G టెక్నాలజీస్ ఇలాంటి వాటి మీద డిపెండ్ అవ్వబోతున్నామని చెప్పి మనకు అర్థమవుతుంది. అయితే వీటిని ఇంప్లాంట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అనేది కావాలి. సో మరి ఇలాంటి ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీస్ లో మనం ఏ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాలి? ఇండియాలో ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కలిపి దాదాపుగా 100కి పైగా మనకి ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ కంపెనీస్ ఉన్నాయి. సో ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ సెక్టర్ లో ఎస్పెషల్లీ వైర్స్ అండ్ కేబుల్ సెక్టర్ లో హ్యావెల్స్, KEI ఇండస్ట్రీస్ అండ్ అలాగే పాలీక్యాబ్ ఈ 3 కంపెనీస్కి కూడా ఒక స్పెషల్ మోట్ ఉంది. సో ఆ మోట్ ఏంటి అనేది మనం వీడియో ఎండ్లో తెలుసుకుంటాం. అండ్ అలాగే ఈ వీడియోలో మిడ్ క్యాప్ కంపెనీస్ అయిన హ్యావెల్స్ అండ్ పాలీక్యాబ్ని అండ్ అలాగే స్మాల్ క్యాప్ కంపెనీ అయిన KEI ఇండస్ట్రీస్ని మనం కంపేర్ చేయబోతున్నాం. ఏ స్టాక్ మనకి మంచి రిటర్న్స్ ఇవ్వచ్చు, ఏ స్టాక్ మనకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు అనేది డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరేమనుకుంటున్నారు? పాలీక్యాబ్, హ్యావెల్స్, KEI ఇండస్ట్రీస్ ఏ స్టాక్ మనకి ఎక్కువ రిటర్న్స్ ఇవ్వచ్చు అనుకుంటున్నారు అనేది కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. ఈ వీడియోలో మనం ఈ 3 స్టాక్స్ యొక్క బిజినెస్ ఓవర్వ్యూ, రెవెన్యూ డైవర్సిఫికేషన్, పాస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ అలాగే వాల్యుయేషన్స్ ని అబ్జర్వ్ చేయబోతున్నాం. సో ఓవరాల్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ బిజినెస్ గనక అబ్జర్వ్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2024 దాకా కంటిన్యూస్ గా ఎవ్రీ ఇయర్ 16% గ్రో అవుతుంది అనేది ఆ పర్టికులర్ సెక్టర్ కి సంబంధించిన ఇండస్ట్రీస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాయి. అయితే స్పెషల్లీ 16% గ్రోత్ వస్తున్నప్పుడు అందులో మెజారిటీ గ్రోత్ 36% వరకు గ్రోత్ త్రూ కేబుల్స్ అండ్ వైర్స్ ద్వారా రాబోతుంది. సో అందుకనే వైర్స్ అండ్ కేబుల్ సెక్టర్ గురించే నేను ఈ వీడియోలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి డిస్కస్ చేయబోతున్నాను. సో ముందుగా హ్యావెల్స్ స్టాక్ ని గనక మనం అబ్జర్వ్ చేస్తే గత 10 సంవత్సరాల్లో హ్యావెల్స్ దాదాపుగా 20 టైమ్స్ రిటర్న్స్ మనకి ఇచ్చింది. 2010 లో మనకి 60 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ యాజ్ ఆఫ్ నో మనకి 1200 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ 20x రిటర్న్స్ మనకు కనపడుతూ ఉంది. సో ఈ కంపెనీ యొక్క బిజినెస్ ఓవర్వ్యూ అండ్ గ్రోత్ మనం అబ్జర్వ్ చేస్తే హ్యావెల్స్ మనకి స్విచ్ గేర్స్, లైటింగ్ అండ్ ఫిక్చర్స్, ఎలక్ట్రిక్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ ఇలాంటివి అండ్ వైర్స్ అండ్ కేబుల్స్ని సెల్ చేస్తూ ఉంది. అండ్ రీసెంట్గా హ్యావెల్స్ కంపెనీ క్రాప్ట్రీ, స్టాండర్డ్, రియో అండ్ లాయిడ్ అనే కంపెనీస్ని ఎక్వైర్ కూడా చేసుకుంది. యూజువల్గా ఎప్పుడైనా పెద్ద కంపెనీస్ ఉంటాయో అవి ఈజీగా గ్రో అవ్వడం కోసం చిన్న కంపెనీస్ని ఎక్విజిషన్ చేసుకోవడం అనేది చాలా కామన్. అలాంటప్పుడే బిగ్ కంపెనీస్ ఇంకా బిగ్గర్గా అవ్వగలుగుతాయి అండ్ ఒక మోట్ని క్రియేట్ చేయగలుగుతాయి. సో అలాంటి మోట్ క్రియేట్ చేస్తున్న హ్యావెల్స్ బోత్ B2B అండ్ అలాగే B2C సెగ్మెంట్స్లో ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్గా సేల్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంది. అయితే కేవలం సేల్స్ని ఇంక్రీజ్ చేసుకోవడమే కాదు, ఈ కంపెనీ దాని యొక్క మార్కెట్ షేర్ని కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంది. అయితే రీసెంట్ టైం ఫ్రేమ్ లో ఈ కంపెనీ యొక్క సేల్స్ కంటే కూడా ప్రాఫిట్స్ కొంచెం తక్కువగా పెరిగాయి. ఎందుకంటే మెయిన్ రీజన్ వచ్చేసి హై డిజిటల్ స్పెండింగ్. రీసెంట్ టైం ఫ్రేమ్ లో అడ్వర్టైజింగ్ అనేది మోస్ట్లీ డిజిటల్ స్పెండింగ్ ద్వారానే అవుతుంది. సో బెస్ట్ అడ్వర్టైజ్మెంట్ అండ్ అలాగే బెస్ట్ బ్రాండ్ క్రియేషన్ కోసం కొంచెం ఎక్కువ డిజిటల్ స్పెండింగ్ చేయడం వల్ల ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి. బట్ FY 2023తో ఈ డిజిటల్ స్పెండింగ్ అనేది కట్ చేయడానికి ఈ కంపెనీ ప్లాన్ చేస్తూ ఉంది. అండ్ అలాగే రీసెంట్ టైం ఫ్రేమ్ లో రా మెటీరియల్ కాస్ట్ ఎస్పెషల్లీ కాపర్, అల్యూమినియం ప్రైజెస్ ఎక్కువగా పెరగడం వల్ల హ్యావెల్స్ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి. జనరల్ గా ఎప్పుడైతే ఇలాంటి కంపెనీస్ కి రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుందో ఇమ్మీడియట్ గా ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్ ప్రైజెస్ కూడా పెంచుతూ ఉంటారు. బట్ ఈసారి ఆ పెంచడంలో డిలే జరగడం వల్ల ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి కొంచెం ఎఫెక్ట్ అయ్యాయి. బట్ ఎనీహౌ కన్సిస్టెంట్ గా సేల్స్ వాల్యూమ్ గ్రో అవుతూ ప్రాఫిట్స్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటున్న ఈ కంపెనీ మనకి ఫ్యూచర్ లో ఇంకా గ్రేటర్ హైట్స్ కి పెరగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఏదైనా కంపెనీ గ్రో అవ్వాలంటే ఖచ్చితంగా దాంట్లో ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ని మనం అబ్జర్వ్ చేయాలి. సో ఒకవేళ మనం హ్యావెల్స్ యొక్క ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అబ్జర్వ్ చేస్తే స్పెషల్లీ వాషింగ్ మిషన్ అండ్ రిఫ్రిజిరేటర్ బిజినెస్ లో న్యూ లెగ్ ఫార్మ్ చేస్తూ ఎక్స్టెన్సివ్ గా ఎక్స్పాన్షన్ చేయడం కోసం హ్యావెల్స్ వెల్ ప్రిపేర్డ్ గా ఉంది. అండ్ అలాగే శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారా 1 మిలియన్ ఏసీస్ తయారు చేయాలి అని చెప్పి ఆల్రెడీ క్యాపెక్స్ పెట్టింది. అండ్ ఈ క్యాపెక్స్ ప్లాన్స్ FY 2023లో మోస్ట్లీ కంప్లీట్ అయ్యేలాగా ఉన్నాయి. సో మనకి నెక్స్ట్ ఇయర్ నుంచి హ్యావెల్స్ యొక్క ఏసీస్ కూడా ఎక్కువ నెంబర్ మార్కెట్లోకి రావచ్చు అండ్ దానివల్ల ఈ కంపెనీ యొక్క సేల్స్ అండ్ ప్రాఫిట్స్ కన్సిస్టెంట్ గా ఇంక్రీజ్ అవ్వచ్చు. అయితే FY 23 అండ్ 24లో దాదాపుగా 800 crores క్యాపెక్స్ ప్లాన్ చేస్తే అందులో 350 crores కంటే ఎక్కువగా క్యాపెక్స్ వైర్స్ అండ్ కేబుల్ సెగ్మెంట్ లో ప్లేస్ చేశారు. అండ్ గోయింగ్ అహెడ్ కూడా హెవీ గ్రోత్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ లో వైర్స్ అండ్ కేబుల్స్ లోనే వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ ప్రతి ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ కంపెనీకి తెలుసు. అందుకనే రీసెంట్ టైం ఫ్రేమ్ లో వైర్స్ అండ్ కేబుల్స్ లో ఎక్కువగా క్యాపెక్స్ పెడుతూ ఉన్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క రెవెన్యూ డైవర్సిఫికేషన్ గనక మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ క్వార్టర్ లో మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూ హ్యావెల్స్ కి స్విచ్ గేర్ సెక్టర్ నుంచి
నుంచి వచ్చింది. అయితే మనం అబ్జర్వ్ చేయాల్సిన కేబుల్ సెక్టార్లో దాదాపుగా 14.2% వరకు మనకి రెవెన్యూ పార్టిసిపేషన్ ఉంటే, అండ్ అలాగే ఎలక్ట్రిక్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో 24.5% ఉంది. అయితే హ్యావెల్స్ గోయింగ్ అహెడ్ వాటి యొక్క క్యాపెక్స్ ప్లాన్స్ అనేది మేజర్లీ కేబుల్స్ అండ్ ఎలక్ట్రిక్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లోనే పెడుతూ ఉంది. ఎందుకంటే ఫ్యూచర్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్ అంతా కూడా అక్కడ నుంచే రాబోతుంది కాబట్టి. అండ్ ఫండమెంటల్ గా ఈ కంపెనీ యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేస్తే 2013 లో 7,000 crores దాకా ఉన్న సేల్స్ యాజ్ ఆఫ్ నౌ 10,000 crores దాకా ఇంక్రీజ్ అయింది. సో ఈ కంపెనీ యొక్క సేల్స్ గ్రోత్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే కొంచెం స్లోగానే గ్రో అవుతున్నట్టు కనపడుతుంది. యూజువల్ గా బిగ్ సైజ్ కంపెనీస్ ఎప్పుడు కూడా స్లో గ్రోత్ నే రికార్డ్ చేస్తూ ఉంటాయి. అయితే ఇదే 10 years ఆఫ్ టైమ్ లో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేవి 581 crores నుంచి దాదాపుగా 1,044 crores దాకా ఇంక్రీజ్ అయ్యాయి. సో సేల్స్ వర్సెస్ ప్రాఫిట్ కనుక అబ్జర్వ్ చేస్తే 30% సేల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు దాదాపుగా 2x అంటే 200% మనకి ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. అంటే ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ మనకి ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తుంది అని అర్థమవుతుంది. అండ్ ఈవెన్ మనం ప్రాఫిట్ మార్జిన్స్ అబ్జర్వ్ చేసినా కూడా యావరేజ్ గా 7% ప్రాఫిట్ మార్జిన్ మెయింటైన్ చేస్తున్న ఈ కంపెనీ రీసెంట్ టైం ఫ్రేమ్ లో 9% వరకు ప్రాఫిట్ మార్జిన్స్ పెంచుకుంది. అండ్ పాస్ట్ 4 years యొక్క ROE తో కంపేర్ చేసుకున్నా కూడా రీసెంట్ ROE అనేది మనకి మోర్ దెన్ 20% కనపడుతూ ఉంది. సో క్లియర్ గా ఈ కంపెనీ అనేది గ్రోయింగ్ ప్రాస్పెక్ట్స్ మనకి చూపిస్తూ ఉంది. అండ్ గోయింగ్ అహెడ్ వైర్స్ అండ్ కేబుల్ సెక్టర్ లో హెవీ డిమాండ్ ఉంది కాబట్టి ఆ డిమాండ్ పుష్ వల్ల క్లియర్ గా ఈ కంపెనీ సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు. దానివల్ల ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైజెస్ కూడా మనకి గ్రో అవుతూ కనిపించవచ్చు. సో మీరేమనుకుంటున్నారు? హ్యావెల్స్ ప్రొడక్ట్స్ ఎప్పుడైనా యూజ్ చేశారా? దాని గ్రోత్ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మీరే ఆలోచించండి. నెక్స్ట్ ఈ వీడియోలో మనం అబ్జర్వ్ చేయబోయేది KEI ఇండస్ట్రీస్. ఇది మనకు ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ఈ KEI ఇండస్ట్రీస్ లాస్ట్ 10 years లో 50 times రిటర్న్స్ ఇచ్చిన స్టాక్. 2012 లో 40 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్న ఈ స్టాక్ ఈ రోజున దాదాపుగా 1200 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. అంటే మనకి ఇక్కడ 50 times రిటర్న్స్ ఇస్తుంది. సో ఈ కంపెనీ యొక్క బిజినెస్ ఓవర్ వ్యూ అండ్ గ్రోత్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే KEI ఇండస్ట్రీస్ ఈపీసీ బిజినెస్ చేస్తుంది. అంటే ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్ కానీ ఇలాంటి వాటి కోసం ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ చేస్తూ ఉంటుందన్నమాట. అండ్ అలాగే వీళ్ళ యొక్క మేజర్ బిజినెస్ వైరింగ్ అండ్ కేబుల్స్. వీళ్ళకి మైనర్ రెవెన్యూస్ మాత్రమే ఈపీసీ సెగ్మెంట్ నుంచి వస్తూ ఉంటాయి. మేజర్ గా వైరింగ్ అండ్ కేబుల్స్ నుంచి ఎర్న్ చేస్తూ ఉంటారు. అండ్ KEI ఇండస్ట్రీస్ ని వన్ ఆఫ్ ది గ్రోయింగ్ ప్లేయర్ గా చెప్పుకోవచ్చు మనం, ఎస్పెషల్లీ కేబుల్ అండ్ వైరింగ్ ఇండస్ట్రీలో. యాజ్ ఆఫ్ నో ఇది మనకి చిన్న కంపెనీగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిటైల్ సెక్టార్ లో ఈ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ కేవలం 6 to 7% మాత్రమే. బట్ ఇన్స్టిట్యూషనల్ వైజ్ గా ఈ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ అనేది దాదాపుగా 11 to 12% ఉంది. అయితే యూజువల్ గా ఈపీసీ కాంట్రాక్ట్స్ మోస్ట్లీ KEI ఇండస్ట్రీస్ కి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ద్వారానే వస్తున్నాయి. యూజువల్ గా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ నుంచి బిల్లింగ్ అనేది అంత ఈజీగా అవ్వదన్నమాట. అందుకనే ఈ కంపెనీకి దాదాపుగా 125 crores ఇంకా బిల్డ్ అమౌంట్ గవర్నమెంట్ నుంచి రావాల్సింది ఉంది. సో జనరల్ గా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లో డిలే జరుగుతూ ఉండడం, రకరకాల రీజన్స్ వల్ల వీళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కి కావాల్సినంత ఎర్నింగ్ జనరేట్ చేయలేకపోవడం, ఇలాంటి వాటి వల్ల ఈపీసీ కాంట్రాక్ట్స్ కంటే కూడా వైరింగ్ అండ్ అలాగే కేబుల్ బిజినెస్ లో కనుక కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా కంపెనీ బెటర్ గా గ్రో అవుతుంది. సో ఇదే ప్లాన్ తో వీళ్ళు ఈపీసీ ప్రాజెక్ట్స్ ని రెడ్యూస్ చేసుకోవడానికి ఒక స్టెప్ బై స్టెప్ ప్లాన్ లో మూవ్ అవుతూ ఉన్నారు. అండ్ అగైన్ ఈ కంపెనీ మనకి గ్రో అవ్వాలంటే ఖచ్చితంగా దీని యొక్క ఎక్స్పాన్షన్ ప్లాన్స్ మనం తెలుసుకోవాలి. కేబుల్ సెక్టార్ లో కమింగ్ ఫినాన్షియల్ ఇయర్ లో ఈ కంపెనీ దాదాపుగా 800 crores వరకు క్యాపెక్స్ ప్లాన్ చేసింది. అండ్ అందులో ఈ ఇయర్ లో 200 crores క్యాపెక్స్ వరకు ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లో ఉంది. ఎగ్జిస్టింగ్ ఈపీసీ అసెట్స్ ని కన్సిడరేషన్ లో ఉంచుకొని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లో ఇంకొంచెం క్యాపెక్స్ పెడుతూ ఆయిల్ అండ్ గ్యాస్, రైల్వేస్ అండ్ మెట్రో సెక్టార్ లో వర్క్ చేయడం కోసం క్యాపెక్స్ ప్లాన్స్ జరుగుతూ ఉన్నాయి. అండ్ అలాగే మేజర్ గా ప్రైవేట్ సెక్టార్ యొక్క గ్రోత్ అనేది సోలార్, రియల్ ఎస్టేట్ సెక్టార్స్ లో ఎక్కువగా ఉంది. అండ్ అలాగే ఈ సెక్టార్ లో PLI స్కీమ్స్ రాబోతున్నాయి అన్న ఎక్స్పెక్టేషన్స్ తో సోలార్ ప్లాంట్స్ అండ్ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వైరింగ్ అండ్ కేబుల్స్ లో కూడా వీళ్ళు క్యాపెక్స్ ఇంప్లాంట్ చేయడం జరిగింది. సో ఇలా ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఒక క్లియర్ ఐడియాతో నెగ్లిజిబుల్ డెప్త్ తో ఈ కంపెనీ అనేది కన్సిస్టెంట్ గా గ్రో అవుతూ ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క రెవెన్యూ డైవర్సిఫికేషన్ మనం అబ్జర్వ్ చేస్తే మెజారిటీ రెవెన్యూ కేబుల్స్ నుంచి 64% అండ్ అలాగే వైర్స్ నుంచి 25% రెవెన్యూస్ జనరేట్ చేస్తూ ఉంది. కేవలం ఈపీసీ ద్వారా 11%, 7 and 4% మనకి ఈపీసీ కాంట్రాక్ట్స్ ద్వారా వస్తుంది. అండ్ గోయింగ్ అహెడ్ వీటిని ఇంకా తగ్గించుకునే ప్రాసెస్ లో ఈ కంపెనీ వర్క్ చేస్తూ ఉంది. అండ్ మనం KEI ఇండస్ట్రీస్ యొక్క ఫండమెంటల్ పాస్ట్ పర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేస్తే సేల్స్ గ్రోత్ గత 10 సంవత్సరాల యావరేజ్ మనం కన్సిడర్ చేస్తే 13% ఎవ్రీ ఇయర్ సేల్స్ గ్రోత్ మనకు కనపడుతూ ఉంది. అదే టైంలో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేవి 31% గ్రో అవుతూ కనపడుతున్నాయి. అండ్ ప్రాఫిట్ మార్జిన్స్ మనం అబ్జర్వ్ చేసిన 10 to 11% కన్సిస్టెంట్ గా ఈ కంపెనీ మెయింటైన్ చేస్తూ ఉంది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 19 to 20%
6% ఎవ్రీ ఇయర్ రికార్డ్ చేస్తూ ఉంది. సో ఇలా అన్ని ఫండమెంటల్ ప్రాస్పెక్ట్స్ ప్రకారం KEI ఇండస్ట్రీస్ చాలా బెటర్గా ప్లేస్ అయి ఉన్న కేవలం ఈ కంపెనీకి వైర్స్ అండ్ కేబుల్లో 6-7% మాత్రమే మార్కెట్ షేర్ ఉంది. ఒకవేళ ఈ కంపెనీ యొక్క రిస్క్స్ మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ షేర్ కనుక ఈ కంపెనీకి తగ్గింది అని అంటే అలాంటప్పుడు ఈ కంపెనీ షేర్ ప్రైస్ మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఉండొచ్చు. బట్ మోస్ట్లీ ఈ కంపెనీ దాని యొక్క మార్కెట్ షేర్ని పెంచుకునే విధంగానే వర్క్ చేస్తూ ఉంది. అండ్ ఈ వీడియోలో ఫైనల్గా మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్ వచ్చేసి పాలీక్యాబ్. ఈ 3 స్టాక్స్లో నా ఫేవరెట్ స్టాక్గా నేను పాలీక్యాబ్నే చెప్తూ ఉంటాను. 2019లో ఐపీఓగా లిస్ట్ అయిన ఈ స్టాక్ కేవలం 3 సంవత్సరాల్లో 4 టైమ్స్ రిటర్న్స్ మనకి ఇచ్చింది. ఈవెన్ నా లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో కూడా నేను పాలీక్యాబ్ని హోల్డ్ చేసుకుంటూ ఉన్నాను. ఈ కంపెనీ యొక్క బిజినెస్ ఓవర్వ్యూ అండ్ గ్రోత్ మనం అబ్జర్వ్ చేస్తే పాలీక్యాబ్ వైర్స్ అండ్ కేబుల్స్ బిజినెస్తో పాటు FMEG సెగ్మెంట్ అంటే ఫ్యాన్స్, స్విచ్ గేర్స్, లైటింగ్స్ ఇలాంటి ప్రొడక్ట్స్ కూడా తయారు చేసి సెల్ చేస్తూ ఉంటుంది. అండ్ పాలీక్యాబ్ స్పెషల్లీ వైర్స్ అండ్ కేబుల్ సెగ్మెంట్లో ఇండస్ట్రీ లీడర్గా మనం చెప్పుకోవచ్చు. దీనికి మార్కెట్ షేర్ దాదాపుగా 22-24% దాకా ఉంది. పాలీక్యాబ్ రకరకాల వైర్స్ అండ్ కేబుల్స్ తయారు చేస్తూ ఉంది. అందులో 5Gకి రిలేట్ అయిన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ కూడా ఇది తయారు చేస్తూ ఉంది. ఈ కంపెనీ యొక్క మేజర్ కస్టమర్స్ ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే రిలయన్స్, లార్సెన్ అండ్ టౌబ్రో, అంబుజా సిమెంట్స్, టాటా పవర్, టాటా మోటార్స్, బాష్, JSW స్టీల్, ఇస్రో ఇలాగా ఎన్నో కంపెనీస్ దీని కస్టమర్స్ గా ఉన్నాయి. సో ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్ క్వాలిటీ అనేది మనం ఇక్కడ నుంచే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ ఇండస్ట్రీ లీడర్ గా ఎదగడానికి ఎవ్రీ ఇయర్ కూడా ఈ కంపెనీ యొక్క జస్ట్ సేల్స్ పెరగడమే కాదు మార్కెట్ షేర్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంది. మోస్ట్ ప్రాబబుల్లీ వైర్స్ అండ్ కేబుల్స్ లో మనం వన్ ఆఫ్ ది క్వాలిటేటివ్ అండ్ బెస్ట్ స్టాక్ గా మనం పాలీక్యాబ్ ని చెప్పుకోవచ్చు. బట్ సమ్హౌ ఎప్పుడైనా సరే స్టాక్ గ్రో అవ్వాలి అంటే ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ మనం తెలుసుకోవాలి. సో ఎవ్రీ ఇయర్ పాలీక్యాబ్ 2-3 బిలియన్ క్యాపెక్స్ ప్లాన్ చేస్తుంది. యూజువల్ గా ప్రతి కంపెనీ కూడా కమింగ్ 2 ఇయర్స్ కి లేదా 3 ఇయర్స్ కి మాత్రమే క్యాపెక్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. బట్ పాలీక్యాబ్ ఎవ్రీ ఇయర్ కూడా క్యాపెక్స్ ప్లాన్ చేయాలి అన్న డిటర్మినేషన్ తో గ్రో అవుతూ ఉంది. అయితే ఇన్ కేస్ ఏదైనా కంపెనీ క్యాపెక్స్ ప్లాన్ చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళు డెప్ట్ వైపు చూస్తూ ఉంటారనమాట. అంటే అప్పు తీసుకొచ్చి కంపెనీని గ్రో చేయాలి అని చూస్తూ ఉంటారు. బట్ పాలీక్యాబ్ మాత్రం నో డెప్ట్ పాలసీని ఫాలో అవుతూ ఉంది. ఎవ్రీ ఇయర్ ఈ కంపెనీ జనరేట్ చేసే ప్రాఫిట్స్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్స్ నుంచే క్యాపెక్స్ ప్లాన్ చేసే విధంగా పాలీక్యాబ్ వర్క్ చేస్తూ ఉంది. అండ్ ఈ కంపెనీకి ఇప్పుడు దాదాపుగా 12,000 కోట్ల సేల్స్ ఉన్నాయి. అయితే ఫినాన్షియల్ ఇయర్ 2026 వచ్చేసరికి దాన్ని 20,000 crores సేల్స్ గా గ్రో చేయాలి అని చెప్పి ఈ కంపెనీ క్లియర్ షార్ట్ టర్మ్ ప్లాన్స్ తో గ్రో అవుతూ ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క రెవెన్యూ డైవర్సిఫికేషన్ మనం అబ్జర్వ్ చేస్తే పాలీక్యాబ్ కి 87% ఆఫ్ ది రెవెన్యూ వైర్స్ అండ్ కేబుల్స్ నుంచి వస్తుంది. FMEG ప్రొడక్ట్స్ నుంచి దాదాపుగా 10% వస్తుంది అండ్ అదర్స్ నుంచి 3% వస్తుంది. అండ్ ఈవెన్ మనం క్లయింట్ వైజ్ అబ్జర్వ్ చేసినా కూడా బోత్ B2B అండ్ B2C బిజినెస్ లో మంచి రెవెన్యూ మిక్స్ ఉంది. 61% ఆఫ్ ది రెవెన్యూ B2B నుంచి జనరేట్ చేస్తుంటే 38% ఆఫ్ ది రెవెన్యూ B2C ద్వారా వస్తుంది. అండ్ ఈ కామర్స్ ద్వారా కూడా పాలీక్యాబ్ దాని సేల్స్ చాలా బాగా రికార్డ్ చేస్తూ ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ పాస్ట్ పర్ఫార్మెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే సేల్స్ గ్రోత్ దాదాపుగా 7,000 crores నుంచి 12,000 crores దాకా పాస్ట్ 5 years లో ఇంక్రీజ్ అయింది. ఇందాక మనం చూసిన క్యాపెక్స్ ప్లాన్ ప్రకారం 2026 వచ్చేసరికి ఈ కంపెనీ యొక్క సేల్స్ 20,000 crores చేయాలి అని చెప్పి క్లియర్ డిటర్మినేషన్ లో ఈ కంపెనీ గ్రో అవుతూ ఉంది. పాస్ట్ 5 years లో ఈ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ మనం అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 350 crores నుంచి 848 crores దాకా అంటే మోర్ దెన్ డబల్ ఇంక్రీజ్ మనకు కనపడుతూనే ఉంది. రీసెంట్ టైం ఫ్రేమ్ లో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి కొంచెం డిక్రీజ్ అయ్యాయి. అంతకుముందు ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి ఎక్స్పోనెన్షియల్ గా ఇంక్రీజ్ అవుతున్నా రీసెంట్ టైం ఫ్రేమ్ లో రా మెటీరియల్ కాస్ట్ అనేది హెవీగా ఇంక్రీజ్ అవడం వల్ల ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి. బట్ గోయింగ్ అహెడ్ ఈ కంపెనీ యొక్క ప్లాన్ ఏంటి అంటే 11-12% ప్రాఫిట్ మార్జిన్స్ కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయాలి అని చెప్పి పాలీక్యాబ్ డిటర్మినిస్టిక్ గా వర్క్ చేస్తూ ఉంది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ వైజ్ గా కూడా రీసెంట్ టైం ఫ్రేమ్ లో ఈ కంపెనీ యొక్క ROE అనేది డిక్రీజ్ అయింది. మెయిన్లీ రా మెటీరియల్ యొక్క ప్రైస్ ఇంక్రీజే దీనికి కారణం. సో ఇలా ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మనం అబ్జర్వ్ చేస్తే అయితే ఇప్పుడు ఈ 3 స్టాక్స్ ని నేను డిస్కస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ కంపెనీస్ లో ఉన్న మోట్ అన్నమాట. సో ఆ మోట్ ఏంటి అంటే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. యాక్చువల్ గా ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ సెక్టర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉన్న స్టాక్ చెప్పమంటే హ్యావెల్స్. కాకపోతే హ్యావెల్స్ కి ఆ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మేజర్ గా సిటీస్ లో ఉంది. బట్ టౌన్స్ అండ్ విలేజెస్ లో హ్యావెల్స్ కి ఆ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఎక్కడైతే ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ హ్యావెల్స్ కి తక్కువగా ఉందో అలాంటి ప్లేస్ లో బెస్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉన్నది KEI ఇండస్ట్రీస్ కి అండ్ అలాగే పాలీక్యాబ్ కి. సో అంతెందుకు, ఒకవేళ మీకు ఏదైనా ఎలక్ట్రిక్ షాప్ గనక ఐడియా ఉంది అని అంటే వాళ్ళనే అడగండి. సింపుల్ గా మీరు ఏ
బ్రాండ్ ప్రొడక్ట్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, పాలిక్యాబ్, కేఈ ఇండస్ట్రీస్ లేదా హ్యావెల్స్. సో జనరల్గా ఒక కస్టమర్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ షాప్ ఓనర్ ఏదైతే చెప్తారో అదే బెస్ట్ బ్రాండ్ అని చెప్పి బై చేస్తూ ఉంటారు. సో ఆ షాప్ ఓనర్ ఏ కంపెనీ అయితే మీకు ప్రిఫర్ చేస్తారో ఆ కంపెనీకి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ బెటర్గా ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సిమిలర్గా నేను చేసిన రీసెర్చ్లో నాకు తెలిసింది ఏంటంటే పాలిక్యాబ్కి క్వాలిటేటివ్గా కొంతమంది ఓనర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అలా అని హ్యావెల్స్ కానీ కేఈ ఇండస్ట్రీస్ కానీ ఏమీ తక్కువ అని కాదు. నా పర్సనల్ రీసెర్చ్లో పాలిక్యాబ్ని ఎక్కువ మంది సజెస్ట్ చేశారు. అండ్ ఫైనల్గా ఈ 3 స్టాక్స్ కూడా మనకి మంచి గ్రోయింగ్ ప్రాస్పెక్ట్సే చూపిస్తూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం వాల్యుయేషన్స్ అబ్జర్వ్ చేయాలి. అయితే వాల్యుయేషన్స్ తెలుసుకోవడానికంటే ముందు ఈ కంపెనీస్లో ఉన్న రిస్క్లు ఏంటి అని మనం అబ్జర్వ్ చేస్తే రా మెటీరియల్ కాస్ట్ కనుక పెరుగుతుంది అంటే ఇమ్మీడియట్గా ఈ కంపెనీస్ కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కాస్ట్ అనేది పెంచాలి. సో అలా ఈజీగా పెంచగలిగింది హ్యావెల్స్, నెక్స్ట్ ఈజీగా పెంచగలిగింది పాలిక్యాబ్, నెక్స్ట్ కేఈఐ ఇండస్ట్రీస్. సో అందుకనే నేను సేఫెస్ట్ స్టాక్గా హ్యావెల్స్ని అనుకుంటాను, మిడ్ సేఫ్గా పాలిక్యాబ్, కొంచెం రిస్క్ ఎక్కువ ఉన్న స్టాక్గా కేఈఐ ఇండస్ట్రీస్ని అనుకుంటాను. అండ్ గ్రోయింగ్ అహెడ్ 3 కంపెనీస్ కూడా డెప్ట్ లేకుండానే క్యాపెక్స్ ప్లాన్ చేస్తూ ఉన్నాయి. కానీ ఒకవేళ ఫ్యూచర్లో కనుక వీళ్ళు ఎప్పుడైనా క్యాపెక్స్ మేము పెడుతున్నాము బట్ డెప్ట్ తీసుకొస్తున్నాము అన్నప్పుడు ఈ కంపెనీస్ని మళ్ళీ ఒకసారి రీఅనాలిసిస్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా ఈ కంపెనీస్ యొక్క డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ గ్రో అవ్వడం కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆబ్వియస్గా ఇవి మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తాయి. అండ్ గోయింగ్ టు వాల్యుయేషన్స్, హ్యావెల్స్ అండ్ కేఈఐ రెండు కూడా దాదాపుగా 1200 రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అండ్ పాలిక్యాబ్ 2100 రూపీస్ రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంది. బట్ ఈ కంపెనీస్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ అబ్జర్వ్ చేస్తే హ్యావెల్స్కి 65.7 ఉంది, కేఈఐ ఇండస్ట్రీస్కి 28.7 ఉంది, అండ్ పాలిక్యాబ్కి 36.2 ఉంది. సో ఇక్కడ మనం పీబైఈస్ కన్సిడర్ చేస్తే హ్యావెల్స్ కొంచెం మనకి ఎక్స్పెన్సివ్గా కనపడుతూ ఉంది, పాలిక్యాబ్ ఫెయిర్ ఎనఫ్, అండ్ అలాగే కేఈఐ కొంచెం చీప్గా కనపడుతూ ఉంది. అయితే ఈ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఎస్ఐపి బేస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనం కన్సిస్టెంట్గా ఈ లెవెల్స్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ ఏదైనా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కనుక ప్లాన్ చేస్తుంటే బెస్ట్ ప్రైజెస్ టు బై హ్యావెల్స్ వచ్చేసి మనం 1000 రూపీస్ కానీ దానికంటే కింద కానీ మనం బెస్ట్ ప్రైస్ టు బై అంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. కేఈ ఇండస్ట్రీస్ని దాదాపుగా 900 ఆర్ 900 బిలో అయితే మనకి ఒక లంసమ్ ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే పాలిక్యాబ్ అయితే మనం దాదాపుగా 1800 ఆర్ బిలో దట్ మనం లంసమ్కి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ సెక్టార్లో ఎస్పెషల్లీ వైర్స్ అండ్ కేబుల్ సెక్టార్లో మార్కెట్ షేర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ గ్రో అవుతున్న కంపెనీస్ ఈ 3 కంపెనీస్, హ్యావెల్స్, కేఈఐ ఇండస్ట్రీస్ అండ్ అలాగే పాలిక్యాబ్. సో ఇప్పుడు మీరు సేఫెస్ట్ కంపెనీ చూస్ చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే మిడ్ సేఫ్ కంపెనీయా, లేదా రిస్కీ కంపెనీ బట్ హయ్యర్ రిటర్న్స్ ఇచ్చే కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారా అనేది మీ ఇష్టం. అండ్ ఈ 3 ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ కంపెనీస్లో ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా మీరు ఫర్దర్ స్టడీ చేసిన తర్వాత లేదా మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. బట్ వైర్స్ అండ్ కేబుల్ సెక్టార్లో గ్రోయింగ్ మార్కెట్ షేర్తో ఈ 3 కంపెనీస్ మన టాప్ లిస్ట్లో ఉంచుకోవడం అనేది మర్చిపోకండి. సో వాట్ డూ యూ థింక్, మీరు ఏమనుకుంటున్నారు, ఏ స్టాక్ మీకు బెటర్ రిటర్న్స్ ఇవ్వచ్చు అనుకుంటున్నారు అనేది కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.